హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనకి ఒక పవర్ఫుల్ మొబైల్ అయితే మన చేతిలోకి అయితే వచ్చింది. సో ఈ రోజు వచ్చేసి ఈ పవర్ఫుల్ మొబైల్ని అన్బాక్స్ చేసి దీని ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఎందుకు పవర్ఫుల్ అని చెప్పానో మీకు తెలుసు. అండర్ 20,000 రూపీస్లో ది పవర్ఫుల్ ప్రాసెసర్తో వస్తున్న ఏకైక మొబైల్. సో దీనికి కాంపిటీషన్ ఇచ్చే మొబైల్స్ కూడా దగ్గరలో అయితే మనకైతే లేవు. సో బట్ ఎనీవే, మనం బాక్స్ని అన్బాక్స్ చేసి ఆ తర్వాతకి అయితే క్లియర్గా దీని స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒకసారి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. ముందుగా మనకి బాక్స్లో వచ్చినట్లయితే ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అయితే ఉంది. అందులో మనకి యాజ్ యూజువల్గా మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. అండ్ దెన్ మనకి డాక్యుమెంటేషన్ అయితే ఉంది. అండ్ అలానే మనం చూసినట్లయితే కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. కేస్ క్వాలిటీ అనేది బాగుందని చెప్పుకోవాలి. మరీ అంత చీప్గా అయితే లేదు మీకు కేస్ క్వాలిటీ అనేది. సో ఇనీషియల్గా మీరు కొద్ది రోజులు అయితే ఈజీగా అయితే ఈ కేస్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అలానే మనకి టైప్ సి కేబుల్ అయితే ఉంది. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే మనకి 23 వాట్ అడాప్టర్ అయితే ఇచ్చారు. వన్ మోర్ థింగ్, ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఏదైతే మీకు అడాప్టర్ ప్రొవైడ్ చేశారో ఈ అడాప్టర్ యాజ్ వెల్ యాజ్ మీకు ఏదైతే మొబైల్ ఉందో మొబైల్ రెండు కూడా మీకు పీడీ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. సో దట్ మీన్స్ మీరు ల్యాప్టాప్ ఛార్జర్, మీకు ఏదైతే ఈ ఛార్జర్ ఉందో దీన్ని యూజ్ చేసి ల్యాప్టాప్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఏదైతే ల్యాప్టాప్స్ నుంచి మీరు ఛార్జింగ్ చేసుకుంటారో పోర్ట్స్, దాని ద్వారా దీన్ని కూడా మీరు మొబైల్ని అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. దీని అడాప్టర్ యూజ్ చేయాలని లేదు. సింగిల్ అడాప్టర్ తోటి మీరు మీ ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజీగా అయితే ఛార్జ్ చేసి చేసుకోవచ్చు. అదొకటైతే నాకు బాగా నచ్చింది ఇందులో. ఇక రైట్ నెక్స్ట్ ఇక మనం మొబైల్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక మొబైల్ కనుక మనం చూసినట్లయితే ఈ డిజైన్తో అయితే వస్తుంది. సో ఈ మొబైల్ మనకి చాలా బల్కీగా అండ్ హెవీగా అయితే ఉంది. సో ఈ మొబైల్ చూసి మీరు పోకో X3 Pro అనుకుంటున్నారా? కాదు, పోకో X3 Pro ఇక్కడైతే ఉంది. సో ఇది పోకో X3 అనమాట. సిమిలర్ డిజైన్లో వస్తుంది రెండు మీకు. సో కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే పోకో X3 Proలో కొంచెం లైట్ టింట్ లాగా వచ్చింది మీకు పైన చూసినట్టయితే, ఇది మీకు ఫుల్ బ్లూ కలర్లో ఉంది. సేమ్ డిజైన్, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ బల్కీగా అయితే ఉన్నాయి రెండు మొబైల్స్ కూడా. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఏదైతే పోకో X3 ఉందో సేమ్ బిల్డ్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ కాకపోతే వెయిట్ కనుక చూద్దాం మనం ఒకసారి. ఈ మొబైల్ వెయిట్ కనుక మనం చూసినట్లయితే 215 గ్రామ్స్ అయితే ఉంది. అదే వేరే మనం పోకో X3 కనుక చూసినట్లయితే 225 గ్రామ్స్ అయితే ఉంటుంది. జస్ట్ 10 గ్రామ్స్ అయితే మనకి తగ్గింది. ఓవరాల్గా మీకు మొబైల్ అయితే కొంచెం బల్కీగానే ఉంది. అందులో చెప్పడానికి అయితే ఏం లేదు. క్లియర్గా మీకు ఏదైతే పోకో X3 ఉందో సేమ్ సైజులో అయితే ఉంది. కొంచెం వీళ్ళు ఫామ్ ఫ్యాక్టర్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుండని అయితే నాకైతే అనిపించింది. అండ్ అలానే ఒకసారి మన ఫిజికల్ వేరే చూసినట్లయితే బాటంలో మనం చూసినట్లయితే 3.5mm హెడ్ ఫోన్ జాక్తో వస్తుంది, టైప్ సి పోర్ట్తో వస్తుంది. అండ్ అలానే మనకి ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. అండ్ టాప్లో చూసినట్లయితే ఒక డాట్ అయితే కనిపిస్తుంది కదా, పెద్ద డాట్. ఇది వచ్చేసి మనకి సెకండరీ స్పీకర్ అనమాట. ఇది మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ ఒకసారి మనం సౌండ్ అయితే టెస్ట్ చేద్దాం, స్టీరియో స్పీకర్ సౌండ్ ఎలా వస్తుంది అనేది. హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం రెడ్మీ నోట్ 10 Pro అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్లీ మోర్ దెన్ 1 month అయితే అయిపోయింది లాంచ్ అయ్యి. సో ఎట్టకెళ్ళకైతే మన దగ్గరికి అయితే వచ్చింది. ఈ రోజు ఈ వీడియో క్లియర్గా మీకు యాజ్ యూజువల్ మీకు రెడ్మీ నోట్ 10 Pro అంత యాక్యురేట్గా అయితే లేదు కానీ సౌండ్ క్వాలిటీ, బట్ మీకు రెండింటిలో సౌండ్ అయితే వస్తుంది. ఓవరాల్గా సౌండ్ మాత్రం చాలా లౌడ్గా ఉంది. బట్ కాకపోతే మీకు ఏదైతే స్టీరియో స్పీకర్ క్యాలిబ్రేషన్ ఉంటుందో అది అంత గొప్పగా అయితే లేదని చెప్పాలి. బట్ ఇంప్లిమెంట్ అయితే చేశారు. అండ్ రైట్ నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే మనం చూసినట్లయితే ఐఆర్ బ్లాస్టర్, మీరు ఏది మిస్ చేసినా సరే ఐఆర్ బ్లాస్టర్ అయితే మిస్ చేయరు. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ అలానే ఇక మనం రైట్ సైడ్ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సర్ యాక్యురసీ అయితే మనం చూద్దాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సర్ యాక్యురసీ కానీ మీకు స్పీడ్లో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే నేనైతే నోటీస్ చేయలేదు. అండ్ ఏదైతే నోట్ 10 Proలో నేను చూసానో అటువంటి ప్రాబ్లం మనకి ఇందులో అయితే చూడడానికి అయితే కనిపించట్లేదు. అది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే మనకి సిమ్ స్లాట్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. మీరు 2 సిమ్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఒక సిమ్ ఒక SD కార్డ్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ ఎనీవే ఇది మనకి బేస్ వేరియంట్ మనకి 128 GBతో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని అయితే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. ఒకవేళ కావాలనుకుంటే మాత్రం సింగిల్ సిమ్ వేసుకొని మీరు స్టోరేజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక రైట్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇది సేమ్ మనకి 6.67 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది 6.6 ఇంచెస్ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది, ఎటువంటి AMOLED డిస్ప్లే అయితే కాదు. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీరు డే టు డే టాస్క్లు యూజ్ చేసేటప్పుడు కానీ మీకు చాలా స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ టచ్ శాంపిల్ రేట్ కనుక మనం చూసినట్లయితే 240 Hz టచ్ శాంపిల్ రేట్ అయితే ఇచ్చారు. డిస్ప్లే ప్రొటెక్షన్ కనుక మనం చూసినట్లయితే ఏదైతే గ్లాస్ యూజ్ చేశారో వీళ్ళు ఇక్కడ ఒక మంచి స్టెప్ తీసుకున్నారని చెప్పాలి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 అయితే యూజ్ చేశారు. సో అది కూడా ఒక మంచి విషయం. ఓవరాల్గా డిస్ప్లేలో నాకు పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే అనిపించలేదు. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు కొంచెం బెటరే ఉంది. అండ్ రైట్ నెక్స్ట్ ఇక మేజర్ థింగ్, ఈ మొబైల్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పాలి, లేకపోతే డీల్ బ్రేకర్ అని చెప్పాలి, ఏదైనా సరే ప్రాసెసర్ అనమాట. ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో ఇది వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ ప్రాసెసర్ అనేది మీకు ఆల్మోస్ట్ ఆల్ 855 ప్లస్కి
దగ్గరగా ఉంటుంది. మీకు 855ని క్లాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేశారు. 2.84 ఏమో ఉండేది, దీన్ని 2.96 వరకు అయితే తీసుకొచ్చారు క్లాక్ స్పీడ్ అనేది, 2.96 GHz. సో అంత మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ కాకపోతే ఈ ప్రైస్ పాయింట్లో రావడం మనకి 19,000 రూపీస్కి 860 ప్రాసెసర్ అనేది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే గేమ్స్ కోసం ఈ మొబైల్ కొనాలనుకుంటారో వాళ్ళకి ది పర్ఫెక్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో వేరే అదర్ థింగ్స్లో కొన్ని కాంప్రమైజెస్ అయితే చేశారు. ఆఫ్ కోర్స్ దాని గురించి అయితే ఫర్దర్గా మాట్లాడుకున్నాం. ఇంకా ఏదైతే స్టోరేజ్ టైప్ ఉందో మనకి ఇది UFS 3.1 స్టోరేజ్ టైప్తో తీసుకొచ్చారు. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. నాకు తెలిసి పర్ఫార్మెన్స్లో ఎటువంటి ఇష్యూస్ అయితే రావు. బట్ ఇట్స్ టూ ఎర్లీ టు సే. రివ్యూలో మీకు క్లియర్గా ఎక్స్టెన్సివ్గా టెస్ట్ చేసి అయితే మీకు రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, సేమ్ మీకు ఏదైతే పోకో X3 ఉందో సేమ్ సైజులో వస్తుంది. ఒక 10 grams మనకి వెయిట్ అయితే తగ్గింది. బట్ 10 grams వెయిట్కి వీళ్ళు మనకి దగ్గరగా 900 mAh బ్యాటరీ తగ్గించారు. ఇది మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి ఓకే బల్కీగా ఉందనుకోవచ్చు. స్టిల్ వీళ్ళు 5160 mAh బ్యాటరీ తెచ్చినప్పటికీ ఇది ఎందుకు బల్కీగా చేశారు అర్థం కాలేదు. అండ్ బ్యాటరీలో కొంచెం మనకి తగ్గించారని చెప్పాలి. పోకో X3తో కంపేర్ చేస్తే 5160 బ్యాటరీతో వస్తుంది. అండ్ అలానే మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. సో ఇందాక నేను చెప్పాను కదా, PD ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అదొక ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పుకోవాలి ఈ మొబైల్లో. అండ్ రైట్ నెక్స్ట్ ఇక మనం బ్లోట్వేర్ కానీ మనకి సాఫ్ట్వేర్ వర్షన్ కానీ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి MI UI 12 మీదే రన్ అవుతుంది. బట్ కాకపోతే మీకు పోకో లాంచర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనం చూసినట్లయితే ఇది Android 11 మీద అయితే రన్ అవుతుంది అనమాట. బ్లోట్వేర్ విషయానికి వచ్చినట్టయితే కొంచెం బ్లోట్వేర్ అయితే ఉందని చెప్పుకోవాలి. కొంచెం హెవీగానే ఉంది. ఫేస్బుక్ కానీ లేకపోతే లింక్డ్ఇన్ కానీ లేకపోతే చాలా యాప్స్ అయితే ఉన్నాయి కొన్ని. బట్ కాకపోతే వాటిని అయితే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఇనీషియల్గా అయితే వీళ్ళు కొంచెం బ్లోట్వేర్తో అయితే ఇస్తున్నారు. యాడ్స్ అయితే నేను సెటప్ చేసేటప్పుడే నేను టర్న్ ఆఫ్ అయితే చేశాను. చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా యాడ్స్ అయితే మ్యాక్సిమం మనకి పోకోలో ఎటువంటి యాడ్స్ అయితే రావు. రెడ్మీతో కంపేర్ చేసినట్లయితే పోకో చాలా బెటర్ అని చెప్పుకోవాలి UI పరంగా. అండ్ రైట్ నెక్స్ట్ అందరూ వెయిట్ చేస్తుంది వచ్చేసి కెమెరా అనమాట. కెమెరా వచ్చేసి మనకి ఇక్కడ డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మీకు పోకో X3 కెమెరా ఉందో దానికి క్లియర్గా డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు. మీరు అనుకోవచ్చు 64కి 48కి తేడా ఉంటుందన్న, ఇది సోనీ MX682 సెన్సార్ కదా, 582 సెన్సార్ కదా అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు క్లియర్గా కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. ఆబ్వియస్లీ పోకో X3 కంటే ఈ కెమెరా శాంపిల్స్ కొంచెం ఈ ప్రైస్ పాయింట్ జస్టిఫై చేసే కెమెరా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇదైతే Note 10 Proకి అయితే కాంపిటీషన్ అయితే ఇవ్వగలుగుతుంది ఏదైతే పోకో X3 Pro ఉందో. బట్ పోకో X3తో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు వెనకే పడుతుంది. ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. ఓవరాల్గా ఇమేజెస్ అయితే బాగానే ఉన్నాయి. మీకు డే లైట్లో కానీ లో లైట్లో కానీ 4Kలో మనకి స్టెబిలైజేషన్ అయితే ఉంది. వీడియో ఫుటేజ్ కూడా మీకు చాలా స్టేబుల్గా వస్తుంది. ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ అని చెప్పుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్కిప్ అయితే చేస్తున్నారు 4Kలో స్టెబిలైజేషన్. ఓవరాల్గా కెమెరా పరంగా నన్ను అడిగితే మాత్రం బెటర్ శాంపిల్స్ అయితే వస్తున్నాయి. సింపుల్గా ఒక విషయం అయితే చెప్పగలను, ఈ మొబైల్ అనేది టార్గెటెడ్గా తెచ్చిన మొబైల్. ఎవరైతే సింపుల్గా చెప్పాలంటే పోకో F1కి ఇది సక్సెసర్ అని చెప్పుకోవాలి. సో ఎవరైతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ కావాలనుకుంటారో, గేమ్స్ కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ డివైస్, వాళ్ళకి ఇది సూపర్ డివైస్ అని చెప్పొచ్చు. అండ్ కెమెరాస్ అంటారా అండ్ డిస్ప్లే అంటారా, ఇక్కడ కొన్ని కాంప్రమైజెస్ అయితే ఉన్నాయి. అది మీ చాయిస్. ఒకవేళ మీకు డిస్ప్లే ఇవన్నీ కావాలనుకుంటే Note 10 Proకి వెళ్ళిపోవచ్చు. లేదు మీకు ఎక్స్టెన్సివ్ అంటే హెవీ బెస్ట్ పర్ఫార్మెన్స్ డివైస్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.